జన్మలో పుట్టేటప్పుడు మగవాళ్ళుగా జన్మ తీసుకుంటారు. ఎందుకంటే నువ్వు దురుపయోగం చేశావు కాబట్టి. ఎందుకు ఆ రకంగా శిక్షలు పడుతున్నాయి? ఎందుకంటే చట్టం ఆ రకంగా ఉంది. ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలొస్తది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి. ఈరోజు ఆ రకంగా కోర్ట్‌లలో చెప్పి, ఒక అధర్మాన్ని వ్యాప్తి చేసి, తప్పు చేసేవాడికి సంయోగం ఇచ్చి సో, రికార్డింగ్‌లోకొస్తుంది. ఈరోజు చట్టం ఏం చేయలేదు. చట్టం ఏం చేస్తది? ఇంక అబద్ధపు సాక్ష్యాల మీదకొచ్చేసరికి కేసు డిస్మిస్ అయిపోతది. నేరస్తులు తప్పించుకుంటారు. సో, చట్టం పని చేయట్లేదు. వాళ్ళకేం వాళ్ళు బానే ఉన్నారని చెప్పేసి మనం అజ్ఞానంతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే ఏంటి? అక్కడ నేరస్తుడు తప్పించుకున్నాడని మనం అనుకుంటున్నాడు. అసంభవం అసలు నేరస్తుడు తప్పించుకోవడం అన్నది. తాత్కాలికంగా అక్కడ డబ్బుని, రాజకీయ పలుకుబడిని వాడారు. అది తాత్కాలికం అది. సో, అప్పుడు ఏమైతది? వాడు వచ్చే జన్మలో ఖచ్చితంగా మగవాడిగా జన్మ తీసుకుంటాడు. ఆ తీసుకున్నప్పుడు ఎందుకు ఆ రకంగా శిక్ష? భగవంతుడు ఇక్కడ యాక్చువల్‌గా శిక్షలు వెయ్యట్లేదు కరెక్ట్‌గా చెప్పాలంటే. చట్టం పనిచేస్తోంది. చట్టము ఈరోజు ఒక బీజాన్ని నాటితే అదే ఫలం వస్తది. ఎన్నో ఫలాలొస్తదంటే దాన్ని ధర్మ మార్గంలో కర్మలు ఆచరించడం కోసం రాయబడ్డ చట్టం అది. కానీ మనము చెడు కర్మలు చేయడం వల్ల అక్కడ కూడా పనిచేస్తోందది. సో, అబద్ధాలు చెప్పడానికి డబ్బులిచ్చిన వాళ్ళు, సహకరించిన వాళ్ళు ఎంతో మందుంటారు. వాళ్ళంతా కుటుంబ సభ్యులవుతారు. కుటుంబ సభ్యులై భగవంతుడు అన్యాయం జేశాడు, నోరు తీసేసాడు పిల్లోడికి, ఇట్లయిపోయిందనంటే మీరంతా సహకరించాడు గాబట్టే నోరు లేని పిల్లలు పుట్టారక్కడ. కోర్టులలో అబద్ధపు సాక్ష్యాలు చెప్పమని చెప్పాడా ఎక్కడన్నా భగవంతుడు? డబ్బు కావాలన్న లోభం ఎక్కువైపోయింది. అధర్మ మార్గంలో వెళ్తేనే డబ్బు ఈజీగా ఎందుకంటే కోర్టులో ఒక సాక్ష్యం చెప్పారు అనంటే, ఆ కేసు ఇంటెన్సిటీని బట్టి 1,00,000, 2,00,000 ఇంక అక్కడి నుంచి అలా లక్షలు పెంచుతూ పోతున్నారు. ఈజీ మనీ వస్తుంది. సో, ఈరోజు చట్టాన్ని దేశం యొక్క భగవంతుని చట్టాలు ఎలాగో పనిచేస్తాయి. అది ఏది చేస్తే అది ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో వచ్చి తీరుతది. సో, అప్పుడు ఏమైతది? ఆ నోరు పోయినప్పుడు ఇంక మాట్లాడలేడతను. సో, అప్పుడు ఏమవుతది? ఆ కర్మ మొత్తం జీరో అయిపోతది పాపం. ఆ నోరు పోకపోతే ఏమైద్దంటే ఇంకా రెచ్చిపోతారు. ఇప్పటికే మమ్మల్ని ఎవరేం జేస్తారని అంటున్నారు. మదం ఎక్కిపోయిందంటారు. ఎందుకు? అక్కడ కోర్ట్‌లో తప్పించుకున్నారు గాబట్టి. ఎందుకు? అజ్ఞానం అది. తప్పించుకున్నామనుకోండి. సో, అప్పుడేం జరుగుతది? నిజంగా చెప్పాలంటే దేశం యొక్క చట్టాల నుంచి కూడా తప్పించుకోలేరు. ఈరోజు తప్పించుకునిండొచ్చు. అది మళ్ళీ ఎక్కడో పడతది. మీరు గమనించి చూడండి కొంతమంది అసలు ఏమి చెయ్యరు ఎళ్ళిపోతుంటారు జైలుకి. ఇంకెవడో తప్పు చేస్తాడు ఈడెళ్తాడు. ఎందుకెళ్తున్నాడంటే వీడెక్కడో తప్పించుకున్నాడు. ఇక్కడ పట్టేసింది. సో, మనము చూసేటప్పుడు ఆ ప్రెజెంటే చూసేసి ఇంక దాని మీద ఎన్ని మాట్లాడుతున్నారంటే, ఈ పూజలు జేయడం వల్ల ఏదైతే శక్తొచ్చిందో మొత్తం అంతా పోతుంది.